ఒక్కోసారి ఏందిరా నాయనా ఈ పనులు అనిపిస్తుంది. పనులే ప్రపంచమా అన్న ఫీలింగ్ కూడా వస్తుంది కదా. కానీ మన ప్రపంచమే మన కుటుంబం, మన ఇల్లు, మన వాళ్ళు అని అనుకున్నప్పుడు ఒక్కోసారి ఈ కష్టం అనిపించిన పని కూడా హ్యాపీగా చేసుకోవాలనిపిస్తుంది. అంతే కదా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పనే జీవితమా, ఏంది పనులు, వంట ఏంటి, పనులేంటి అని. కానీ మన ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోండి, అసలు ఇవి కష్టమే అనిపించదు. మన కోసం, మన కుటుంబం కోసం, మన ఇల్లు, మన హస్బెండ్, మన ఫ్యామిలీ, మన ఇల్లు అనే ఫీలింగ్ వచ్చి హ్యాపీగా చేసుకుంటాం కదా. ఏమంటారు? ఇక ఈరోజు వీడియో విషయానికి వస్తే, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిన తర్వాత మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ నా డైలీ రిటర్న్ వ్లాగ్ ఎలా ఉంటుంది, ఏం వర్క్స్ చేసుకుంటాను, వీడియో ఎడిటింగ్స్ అని, వర్క్స్ అని మీకు ఈరోజు క్లియర్గా చూపిద్దామని అయితే వీడియో తీస్తున్నాను. కొద్దిగా వీడియోస్ తీస్తున్నప్పుడు కష్టంగానే అనిపించింది. ఇటు వర్క్స్, కెమెరాని సెట్ చేసుకోవడం, బ్రేక్ఫాస్ట్ అన్నీ. ఈ నా చిన్ని కష్టానికి స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ వరకు చూసి ఒక చిన్న లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా వీడియో అనేది ఇంకా రీచ్ ఎక్కువగా ఉంటుంది. మీ సపోర్ట్ వల్లనే ఏదైనా. ఇక నా హస్బెండ్ వెళ్ళిన తర్వాత డైలీ మార్నింగ్ రొటీన్ ఏంటి అని అంటే, వెళ్ళిన తర్వాత ఫస్ట్ బ్రష్ చేస్తా. బ్రష్ చేసి టీ తాగేసి బయట వరండా క్లీన్ చేస్తాను. 2 డేస్కి ఒకసారి వాషింగ్ కంపల్సరీ, ఎందుకంటే డస్ట్ బాగా వస్తుంది. కడిగిన తర్వాత బ్రేక్ఫాస్ట్ విషయానికి వస్తే, మిగిలిపోయిన అన్నంని కారం అన్నం చేసుకోండి, చాలా బాగుంటుంది. కారం అన్నం ఏ విధంగా చేసుకోవాలంటే, మనం మిగిలిపోయిన అన్నంని ఫస్ట్ కలిపి పక్కన పెట్టుకొని అందులోనే కారం, ఉప్పు మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. అందులోనే కొత్తిమీర వేసుకోండి. ఇక తాలింపు విషయానికి వస్తే, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు, లైట్గా పసుపు వేసుకొని మనం కలిపి పెట్టుకున్న రైస్లో వేసుకొని కలిపి స్టవ్ మీద వేడయ్యేంత వరకు ఉంచుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ట్రై చేయండి, హెల్త్కి కూడా మంచిది. ఇక బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాను. కారం అన్నం చేసుకున్నాను ఆ రోజు. చేసుకొని వేడివేడిగా తిన్న తర్వాత మిల్క్ ఉంటాయి కదా, కాగబెట్టేశాను. కాగబెట్టిన తర్వాత ఇల్లంతా సదిరేసి దులిపేసి ఊడవడం స్టార్ట్ చేశాను. ఇలా మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే నేను మీకు చూపిస్తున్నానండి. మన లేడీస్కి ఎన్ని వర్క్స్ ఉంటాయి. బట్టలు మడత పెట్టడం అని, ఇల్లంతా సదరడం అని, మధ్య మధ్యలో బ్రేక్ఫాస్ట్కి సంబంధించిన డిషెస్ క్లీన్ చేయడం అని ఎన్నో వర్క్స్ ఉంటాయి. కానీ నిజంగా మన ఆడవాళ్ళం తలుచుకుంటే ఏదైనా ఈజీగా చేసుకోగలుగుతామండి. అంత శక్తి ఉంటుంది మనకి. ఇక ఊడడం కంప్లీట్ అవ్వగానే కర్రీకి ప్రిపేర్ చేసుకుంటున్నా. ఆ రోజు సోరకాయ కర్రీ చేశాను. సోరకాయ క్లీన్గా వాష్ చేసి పొట్టు తీసేస్తున్నాను. మనం ఎన్ని పనులైనా ఈజీగా చేసుకోగలుగుతామండి. ఇంటిని మేనేజ్ చేయడం, ఫ్యామిలీని మేనేజ్ చేయడం, పిల్లల్ని మేనేజ్ చేయడం, ఇంకా వర్కింగ్ ఉమెన్స్కి బయట వర్క్స్ చేసుకొని రావడం, ఇలా మెంబర్ ఆఫ్ వర్క్స్ మనం ఈజీగా చేసుకోగలుగుతాం సంతోషంగా. ఇంకా సంతోషంగా ఉండాలి, కానీ ఎన్ని వర్క్స్ అంటే అన్ని వర్క్స్ హ్యాపీగా చేసుకుంటాం. ఒక్కోసారి అనిపిస్తుంది ఏంటి పనులు అని. కానీ మన కోసం, మన కుటుంబం కోసం చేసుకున్నప్పుడు అవి ఏం గుర్తురావు, హ్యాపీగా చేసుకోవాలనిపిస్తుంది. ఇలా సోరకాయ కట్ చేసుకొని క్లీన్ చేసిన తర్వాత పీసెస్గా కట్ చేసుకొని కర్రీ స్టార్ట్ చేసా.
ఈ కర్రీ అవుతున్న గ్యాప్లో బాటిల్స్ ఫిల్ చేసా, బాటిల్స్ వాష్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసా. ఇవి కంప్లీట్ అవ్వగానే డిషెస్ ఉన్నాయండి. నైట్ నుండి మేము డిన్నర్ చేసినవి, టీ తాగినవి, బ్రేక్ఫాస్ట్ చేసినవి డిషెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ మ్యాక్సిమం నేను నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను. బట్ ఇక ఆ రోజు నైట్ నుండి డిషెస్ ఉన్నాయి, హెవీగా ఉన్నాయి. అవి స్టార్ట్ చేశా. కర్రీ అవుతున్న గ్యాప్లోనే బాటిల్స్ ఫిల్ చేశాను, డిషెస్ క్లీన్ చేశాను. డిషెస్ అవుతున్నప్పుడే కర్రీ అవుతుంది. ఇక మధ్య మధ్యలో చిన్న చిన్న వర్క్స్. మీ డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా ఉంటుంది అన్నట్టు మన ఛానల్లో సమ్మర్ రెసిపీస్ చాలా ఉన్నాయండి. ఈ మధ్యలో కొడుతున్న ఎండకి చాలామందికి ఎండ దెబ్బ తగులుతుంది, నీరసించిపోతున్నారు. ఫుడ్ కూడా డైజెషన్ అవ్వట్లేదు కదా. అలా సమ్మర్లో గోండ్ కటీరా అని ఉంటుంది, అది తీసుకోండి. ముందు రోజు నానబెట్టుకొని, లేదంటే మార్నింగ్ టైంలో నానబెట్టుకొని, మనం ఎప్పుడు తీసుకోవాలనుకుంటామో ఆ టైంలో నానబెట్టుకొని ఏ జ్యూస్లో అయినా, మజ్జిగలో అయినా, లెమన్ జ్యూస్లో అయినా వేసుకొని కలుపుకొని తాగండి. డైజెషన్ ప్రాబ్లం పోతుంది. డే అంతా యాక్టివ్గా వర్క్ చేసుకుంటారు, ఎండ దెబ్బ తగలదు. ఆ రెసిపీ కూడా నేను వీడియో పోస్ట్ చేశాను. సమ్మర్ రెసిపీస్ వీడియోస్ లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఇక సమ్మర్ కదా, పిల్లలకి హాలిడేస్ ఇచ్చారు. ఏం చేస్తున్నారు? ట్రిప్స్ ప్లాన్ చేస్తున్నారా? మీ సమ్మర్ ఎలా నడుస్తుంది? నిజంగా కొద్దిగా వర్కింగ్ ఉమెన్స్కి కూడా హ్యాట్స్ ఆఫ్ అండి. ఇంట్లో వర్క్స్ చూసుకొని, పిల్లల్ని చూసుకొని, హస్బెండ్ని చూసుకొని, హౌస్ని మేనేజ్ చేస్తూ వాళ్ళందరికీ హ్యాట్స్ ఆఫ్ నిజంగా. అన్నట్టు వీడియోని చూసి ఈ నా చిన్ని కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఏముందిలే, వీడియో తీసుకుంటారు, కెమెరా ఆన్ చేస్తారు, అందులో ఏముంది అనుకుంటాం. కానీ వర్క్స్ చేస్తూ వీడియోస్ తీసుకోవడం, వీడియోస్ ఎడిట్ చేయడం, వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇది కూడా కొద్దిగా కష్టమైన పనే అండి. కష్టమైన మనం ఇష్టపడే దగ్గర అది కష్టం అనిపించదు. సో ఈ నా చిన్ని కష్టానికి ఒక చిన్న లైక్ ఇవ్వండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, చిన్న సపోర్ట్ చేయండి. ఇలా డిషెస్ తోమంగానే మధ్య మధ్యలో కర్రీ ప్రిపేర్ చేస్తూ క్లీన్ చేసుకుంటున్నాను. ఇది ఓన్లీ నాది హస్బెండ్ వెళ్ళిన తర్వాత మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకే అండి. ఇది మళ్ళీ ఆఫ్టర్నూన్ మనం లంచ్ చేయంగానే డిషెస్ వస్తాయి. ఈవినింగ్ టైంలో టీ, మళ్ళీ హస్బెండ్ వచ్చిన తర్వాత టీ, డిన్నర్ డిషెస్, స్నాక్ డిషెస్ అన్నీ ఉంటాయి. ఇది ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు చూపించే, అది కూడా ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే. ఆ గ్యాప్లో కర్రీ అయింది. సోరకాయ కర్రీని ఆ విధంగా చేసుకోండి, వీడియో లింక్ పెడతాను, బాగుంటుంది. ఇక కర్రీ అవ్వగానే రైస్ పెట్టేసా. బియ్యం చెరిగేసి రైస్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి, ఇది అండి నా డైలీ మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ బ్లాగ్ అన్నీ క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసా. ఈ నా చిన్ని వీడియో, ఈ చిన్ని కష్టానికి లైక్ ఇస్తారని ఆశిస్తూ మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.